ఈగ మూవీలో ఈగలు పగబడితే ఎలా ఉంటుంది అనేది చూసాము. ఎలుకలు కూడా పగబడతాయా ఏంటి అనే ఒక డౌట్ అయితే వచ్చింది మాకు. అంత హారిబుల్గా అయ్యిందనమాట లాస్ట్ వీక్ అంతా కూడా. మేము సండే రోజు ఈవినింగ్ విజయవాడ నుంచి వచ్చాము. మండే మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే అది ఆన్ అవ్వలే. మెకానిక్ని పిలిపించి చూపిస్తే మొత్తం వైరింగ్ కట్ చేసేసింది అనమాట. అండ్ దానికి 8,000-9,000 అవుతాయి అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డే రోజు చిమ్నీ ఆన్ అవ్వలేదు. సరే అని అది ఓపెన్ చేసేసరికి మొత్తం వైరింగ్ పోయింది. అందులో కంప్లీట్గా అసలు ప్లాస్టిక్ ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా కొరికేసింది. వైర్లన్నీ కట్ చేసేసింది. ఇంకా ఆన్ అవ్వలేదు. డాడీ వచ్చి అదంతా రిపేర్ చేసిండు అనమాట. అత్తమ్మ అంతా క్లీన్ చేసింది. చాలా పని అయిన ఉండే అసలు ఆ 2 days. మెట్ల కింద కూడా మొత్తం క్లీన్ చేసి ఇంకా డాడీతోని గుమ్మడికాయ అయితే కట్టించినుండే అత్తమ్మ. నెక్స్ట్ డే అంతా ఓకే కదా అని అనుకున్నాము. బట్ అంతలోపే మా ఓలా స్కూటీ ఉంది ఎలక్ట్రిక్ది, అది దాని వైరింగ్ మొత్తం పోయింది. వెడ్నెస్డే మార్నింగ్ ఇట్లా కంటిన్యూగా అవుతూనే ఉంది. వెడ్నెస్డే రోజు అది రిపేర్ చేయించాము. అండ్ థర్స్డే రోజు నైట్ మళ్ళీ కట్ చేసేసింది వైర్. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి. వాషింగ్ మిషన్కి అయితే ఇంకా మా ఆయన మొత్తం ఐరన్ది మెష్ ఉంటుంది కదా అదంతా కొట్టేసిండు అనమాట. కంప్లీట్గా క్లోజ్ చేసిండు కింద నుంచి. లాస్ట్ 1 month బ్యాకే మేము అబ్జర్వ్ చేసాము ఎలుక ఏమైనా వస్తుందా ఏంటి అనేది చిమ్నీ నుంచి. సో గ్యాప్ ఉంటే అదంతా కూడా ప్లైవుడ్తోని మా ఆయన మొత్తం క్లోజ్ చేసేసిండు అనమాట బ్యాక్ సైడ్. అయినా కూడా అది ఎట్లా వే చేసుకొని వచ్చిందో ఏమో మాకు అసలు అర్థం కావట్లేదు. ర్యాట్ ప్యాడ్ పెట్టినా ఏది పెట్టినా పాయిజన్ అది దొరకట్లేదు. ఈ ర్యాట్స్కి ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది నిజంగా.